హరే కృష్ణ హరే మాతాజీ అండ్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం హరే కృష్ణ మంగళాచరణ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. నేను స్క్రీన్ హరే షేర్ కృష్ణ చేస్తాను. మాతాజీ. మాతాజీ అందరినీ మ్యూట్ చేస్తారా ప్లీజ్? చేస్తాను. మంగళాచరణ్ ఎవరు చేస్తారో చెప్పండి, హ్యాండ్ రేస్ చేయండి. నేను వాళ్ళని ఒక్కరిని అన్మ్యూట్ చేసి మిగతా వాళ్ళని మ్యూట్ చేస్తాను. నేను చేస్తా. శుభ మాతాజీ. ఓకే, చేయండి మాతాజీ. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. మిగతా అందరిని ఏం మ్యూట్ చేస్తున్నారు? చేస్తాను. ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? స్క్రీన్ కనిపిస్తుంది? కనిపిస్తుందండి. కనిపిస్తుంది. ఓకే ఓకే, చేయండి ఓం మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन చక్షురున్మిళితం येन తస్మై తస్మై శ్రీగురవే నమః. శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन స్థాపితం येन భూతలే భూతలే స్వయం రూప స్వయం కదా రూపా కదా మహ్యం మహ్యం దదాతి దదాతి స్వపదాంతికం. స్వపదాంతికం. వందేహం వందేహం శ్రీగురో శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ శ్రీగురూన్ వైష్ణవాంశ్చ వైష్ణవాంశ్చ శ్రీరూపం శ్రీరూపం సాగ్రజాతం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం తం సజీవం సజీవం సాద్వైతం సాద్వైతం సావధూతం సావధూతం పరిజన పరిజన సహితం సహితం కృష్ణ కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ కృష్ణ పాదాన్ పాదాన్ సహగణ సహగణ లలితా శ్రీ శ్రీ విశాఖాన్వితాంశ్చ విశాఖాన్వితాంశ్చ హే హే కృష్ణ కృష్ణ కరుణా కరుణా సింధో సింధు దీనబంధో జగత్పతే జగత్పతే గోపేశ గోపేశ గోపికా గోపికా కాంత కాంత రాధా రాధా కాంత కాంత నమోస్తుతే నమోస్తుతే తప్త తప్త కాంచన కాంచన గౌరాంగి గౌరాంగి రాధే రాధే బృందావనేశ్వరి బృందావనేశ్వరి వృషభానుసుతే శుభానుసుతే దేవి దేవి ప్రణమామి ప్రణమామి హరి హరి ప్రిये ప్రియ నమ ఓం విష్ణుపాదాయ విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ కృష్ణపృష్ఠాయ భూతలే భూతలే శ్రీమతే శ్రీమతే భక్తివేదాంత భక్తివేదాంత స్వామినితి స్వామినితి నామినే నామినే నమస్తే నమస్తే సరస్వతే సరస్వతే దేవి దేవి గౌరవాణి గౌరవాణి ప్రచారిణి ప్రచారిణి నిర్విశేష విశేష శూన్యవాది శూన్యవాది పాశ్చాత్య పాశ్చాత్య దేశతారిణి దేశతారిణి వాञ्छाकल्पतरुभ्यश्च వాంఛాకల్పతరుభ్యశ్చ कृपासिन्धुभ्य एव च కృపాసింధుభ్యేవ చ पतितानां పతితానాం पावनेभ्यो పావనేభ్యో वैष्णवेभ्यो नमो వైష్ణవేభ్యో నమో नमः। నమః. జై శ్రీకృష్ణ. జై श्रीकृष्ण चैतन्य प्रभु ప్రభు नित्यानंद నిత్యానంద श्री శ్రీ अद्वैत అద్వైత गदाधर గదాధర श्रीवासादि శ్రీవాసాది गौरभक्तवृंद గౌరభక్తవృంద. हरे कृष्णा హరే कृष्णा కృష్ణ कृष्णा కృష్ణ कृष्णा కృష్ణ हरे హరే हरे హరే हरे హరే राम రామ हरे హరే राम రామ राम రామ राम రామ हरे హరే हरे। హరే. जय जय श्री జయ శ్రీ चैतन्य చైతన్య जय జయ नित्यानंद నిత్యానంద जय జయ अद्वैत అద్వైత चंद्र చంద్ర जय జయ गौर గౌర भक्त భక్త वृंद వృంద. जय జయ जय श्री జయ శ్రీ चैतन्य చైతన్య जय జయ नित्यानंद నిత్యానంద जय జయ अद्वैत అద్వైత चंद्र చంద్ర जय జయ गौर గౌర भक्त భక్త वृंद వృంద. जय जय श्री శ్రీ चैतन्य చైతన్య जय జయ नित्यानंद నిత్యానంద जय జయ अद्वैत అద్వైత चंद्र చంద్ర जय జయ गौर గౌర भक्त భక్త वृंद। వృంద. नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मोहन जय। థ్యాంక్ యూ సో మచ్ राम మాతాజీ. राम హరే राम కృష్ణ. राम సారీ, నేను राम కూడా అన్మ్యూట్ हरे कृष्ण మ్యూట్ राम राम చేసుకున్నట్లేను. राम हरे कृष्ण राम 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 हरे నేను మ్యూట్ లో పెట్టుకున్నా అనుకున్నా. సారీ మాతాజీ, మీకు లేదు లేదు పర్లేదు క్రాస్ మాతాజీ, క్రాస్ నాకు టాక్ అయి డిస్టర్బెన్స్ ఉంటది. అవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మనం ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనం నిన్న నవవిధ భక్తి గురించి మాట్లాడుకున్నాము. సో నవవిధ భక్తి అంటే ఏంటి? ఆ, దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచార్య ఉంటారు. నిన్న శ్రవణంకి ఆచార్య ఎవరు అంటే ఎవరని చెప్పుకున్నాం? పరీక్షిత్ మహారాజు. సో పరీక్షిత్ మహారాజ్ గురించి కొంచెం నిన్న డిస్కస్ చేసుకున్నాము. శ్రవణం ఎలా చేయాలని కూడా తెలుసుకున్నాం. సో ఈరోజు కీర్తనం గురించి తెలుసుకునే ముందు మనం మళ్ళా ఆ శ్రవణం కీర్తనం ఒకసారి రిసైట్ చేసుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా?
కనబడుతుంది మాతాజీ. ఓకే. సో నేను చెప్తాను, మీరు నా తర్వాత రిసైట్ చేయండి. శ్రవణం కీర్తనం విష్ణో శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం సఖ్యం ఆత్మనివేదనం శ్రవణం కీర్తనం విష్ణో శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. సఖ్యం ఆత్మనివేదనం. ఎవరైనా రిసైట్ చేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి. నేను ఒకళ్ళిద్దరు రిసైట్ చేశాక మనం తర్వాత కీర్తనం గురించి చెప్పుకుంటాం. మాతాజీ. చదవండి మాతాజీ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా రిసైట్ చేస్తారా? ప్రభుజీస్లో ఎవరైనా చేస్తారా? నేను చేస్తాను మాతాజీ. చేయండి ప్రభుజీ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అయితే మనం ఇది కీర్తనం గురించి చెప్పుకునే ముందు మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం. అయితే మనం ప్రతిదానికి ఒక ఆచార్య ఉంటారని చెప్పుకున్నాం కదా. అయితే మనం నిన్న శ్రవణంకి మహారాజ్ పరీక్షిత్ ఆచార్య, ఆయన చాలా బెస్ట్గా శ్రవణం చేశారని అనుకున్నాము. సో కీర్తనం అంటే కీర్తనంకి ఎవరు బెస్ట్ ఆచార్య అనుకున్నాం నిన్న? సుఖదేవ గోస్వామి. ఎందుకంటే ఆ 7 రోజులు పరీక్షిత్ మహారాజు వినాలంటే సుఖదేవ్ గోస్వామి చెప్పినట్టే కదా. సో ఆయన కీర్తనం అంత బాగా చేశారనమాట. అంటే భగవంతుడి లీలల గురించి, ఆయన నామ రూప గుణ లీలల గురించి అంత బాగా వర్ణించారు 7 రోజులు. ఈయన కూడా నిద్రపోకుండానే చేసినట్టు అర్థం కదా. పరీక్షిత్ మహారాజు ఎలా అయితే పడుకోకుండా ఆహారం తీసుకోకుండా, మంచినీరు కూడా తాగకుండా, పడుకోకుండా ఎలా అయితే విన్నారో అలానే ఈయన కూడా చెప్పారనమాట. సో కీర్తనంకి ఆచార్య సుఖదేవ గోస్వామి. అయితే విష్ణు స్మరణం, దానికి ఆచార్య ఎవరు అనుకుంటున్నారు మీరు? మనకి బాగా మన రోజు చెప్పుకుంటూ ఉంటాం ఆయన గురించి. ప్రహ్లాద్ మహారాజ్. అవును, ప్రహ్లాద్ మహారాజు ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళ తండ్రి గారు ఎంత టార్చర్ పెట్టినా సరే ఆయన ఎప్పుడు భగవంతుడిని మర్చిపోలేదన్నమాట. ఆయనకి ఎప్పుడు స్మరణ ఉంటూనే ఉంటదన్నమాట. సో ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ రిమెంబరింగ్, విష్ణు స్మరణం చేసే వాళ్ళల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాద్ మహారాజ్ అన్నమాట. అయితే పాదసేవనంకి ఎవరు బెస్ట్ అని చెప్పుకోవచ్చు? ఆంజనేయ స్వామి. లక్ష్మీదేవి. ఎప్పుడు మనం చూస్తే ఎక్కడ విష్ణు ఆలయాల్లో చూసినా లక్ష్మీదేవి ఆయన పాదాలు నొక్కుతూ ఉంటారు కదా. సో పాదసేవనంకి బెస్ట్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి అనమాట. సో నెక్స్ట్ది 5th అర్చనం, అంటే డీటీ వర్షిప్ అనమాట. మన అర్చ విగ్రహాలు, శ్రీ విగ్రహాలు ఆరాధన చేయడం, దానికి ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్? పృథు మహారాజ్ అని వినే ఉంటారు కదా మీరు. పృథు మహారాజ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. పృథు మహారాజు గురించి చెప్పుకోవాలంటే మనం ఇంకొక రోజు చెప్పుకుందాము. కాకపోతే మనం వేణ అని ఒక రాజు గురించి చెప్పుకున్నాం కదా. ఆయన చాలా దారుణమైన పనులు చేసేవాడు, కానీ ఎవరు లేక ఆయన్నే మళ్ళా రాజుగా చేస్తారు. తర్వాత అయినా సరే ఆయన నన్నే వర్షిప్ చేయండి, విష్ణుమూర్తిని చేయకండి అని బ్రాహ్మణులు కూడా అంటే వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు. చెప్పిన తర్వాత కూడా ఆయన వినకపోతే ఏం చేయాలని ముందే ఆలోచించుకొని వెళ్తారు కదా, ఆయన్ని బూడిద చేసేస్తారు. అయితే ఆయన బూడిద అయిపోయిన తర్వాత అక్కడ రాజు ఎవరు ఉండరు కాబట్టి తర్వాత ఆయన ఎముకల నుంచి వాళ్ళు మళ్ళా ఒక రాజుని క్రియేట్ చేస్తారనమాట. సో పృథు మహారాజు అలా వస్తారు. పృథు మహారాజు కూడా భగవంతుడి అవతారమే అని చెప్తారు. మనం ఇంకో రోజు డీటెయిల్స్ చెప్పుకుందాము. అయితే పృథు మహారాజు అందరికన్నా బెస్ట్, అర్చనంలో బెస్ట్ అనమాట. ఆయన చాలా బాగా డీటీ వర్షిప్ చేసేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ 6th వందనం.
వందనంకి ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్? అక్రూర అని విన్నారా మీరు? అక్రూర అని మనకి కంసుడు అవునవును. ఆ, అక్రూరుడు. కృష్ణుడు బలరాముని తీసుకురమ్మని చెప్తారు కదా. ఆయన కృష్ణుని చూడటానికి వెళ్తారనమాట. కంసుడు చెప్పాడు తీసుకురమ్మని, కృష్ణుని చూసే అవకాశం వస్తుందని వెళ్తారు. ఆయన అక్కడ ఆయనకి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారనమాట. కృష్ణుని చూసినప్పుడు ఆయన బెస్ట్ వందనం చేస్తారని చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ది దాస్యం. దాస్యం అంటే మనకి గుర్తొచ్చేది ఎవరు? ఆంజనేయ స్వామి బెస్ట్ ఆంజనేయ స్వామి. హనుమాన్. అవును, ఆంజనేయ స్వామి. ఇక రామచంద్రుడు ఏం చెప్తారా అని ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఆయన సర్వీస్ ఎలా చేయాలి అని ఆ మైండ్లోనే ఉంటారనమాట. ఆయన బెస్ట్ దాస్యానికి ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ది సాక్యం. సాక్యం అంటే మనకి జనరల్గా గుర్తొచ్చేది ఎవరు? అర్జునుడు సుధాముడు. అర్జునుడు అర్జునుడు. అర్జునుడు. అర్జునుడు అర్జునుడు. అర్జునుడు ఉమ్. అర్జునుడు అంటే చాలా మంది ఉన్నారు. కృష్ణుడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మనం జనరల్ గా భగవద్గీత ఇవన్నీ చదివేటప్పుడు మన అర్జునుడి గురించి ఎక్కువ చెప్పుకుంటాం కాబట్టి అర్జునుడు ఆయనకి బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆయన కూడా మంచిగా ఆ, అంటే అర్జునుడు ఎప్పుడు స్పిరిచువల్ మాస్టర్ గా యాక్సెప్ట్ చేస్తారు కృష్ణని అనేది మనం భగవద్గీతలో చూసాం కానీ బట్ ఇన్ జనరల్ వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో నెక్స్ట్ది ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? విదురుడు మాత ఎవరు మాతాజీ? ఆవిడ విదురుడు విదురుడు మాత అంటున్నారు, నేను ద్రౌపది అనుకుంటున్నా. ఆత్మ నివేదనంకి బలి మహారాజ్ గురించి మనం చెప్పుకోవచ్చు. బలి మహారాజ్ మన వామనదేవ అవతారంలో ఏం అవునవును చేస్తారు? బలి మహారాజ్. ఆత్మ నివేదనం అంటే ఆయన ఆయన బొ- ఆయన తల మీద పెట్టమంటారు కదా. అంటే ఆయన మొత్తం సరెండర్ అయిపోయారు, మొత్తం ఇచ్చేస్తారు. అంటే ఆయనకి యాక్చువల్గా శుక్రాచార్య ఆయన గురువు గారు చెప్తారనమాట, నువ్వు విష్ణుమూర్తికి అంత వామనదేవికి అంత వరం ఇవ్వకు, 3 అడుగులు నేల అడిగారు కానీ చాలా తేడా ఉంది, నువ్వు ఏమీ ఆయన గురించి జాగ్రత్తగా ఉండని చెప్పినా కూడా ఆయన ఇచ్చేస్తారనమాట. 3 అడుగులు నేల ఇచ్చేస్తా అంటారు. 2 అడుగులు వేసిన తర్వాత ఒకటి భూమి మీద ఒకటి ఆ ఆకాశం మీద వేసిన తర్వాత ఆయన 3వ అడుగు ఎక్కడ వేయాలని అడిగినప్పుడు ఆయన తల చూపిస్తారనమాట. అంటే ఆత్మ నివేదనం, ఆయన అంతగా ఆయన ఉన్నదంతా మొత్తం సరెండర్ చేసేస్తారని అర్థం. సో అందుకని ఆయన బలి మహారాజు ఆత్మ నివేదనంకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తారనమాట. సో ఈ తొమ్మిది నవవిధ భక్తికి 9 మంది మనకి గుర్తుండిపోవాలి. వాళ్ళ వాళ్ళంత best గా కాకపోయినా వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు. మనం కూడా ఎంతో కొంత పాటించవచ్చు. అయితే మనం నేను అనుకున్నట్టు 9 అంగాల్లో అన్నిటినీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే బాగా అనిపిస్తుందో ఒక్కదాన్ని పట్టుకున్నా కూడా correct గా చేస్తే మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు అన్నమాట. అయితే ఇవన్నీ 9 బాగా చేసిన ఒక ఆయన ఉన్నారు. విన్నారా ఆయన గురించి? మహారాజ్ అంబరీష్ గురించి ఎవరైనా విన్నారా? అందరం విన్న వాళ్ళమే. మేడం ఏకాదశి. అవును. అయితే మహారాజ్ అంబరీష్ ఆయన కాళ్ళని ఎలా వాడతారు, ఆయన చేతుల్ని ఎలా వాడతారు, ఆయన మైండ్ ఎలా వాడతారు, ప్రతిదీ ఆయన భగవత్ సేవకే వాడతారు అనమాట. సో అంత బాగా నవవిధ భక్తి చేసిన ఆయన ఎగ్జాంపుల్ మహారాజ్ అంబరీష్ అన్నమాట. మనం ఒకరోజు మహారాజ్ అంబరీష్ గురించి కూడా చెప్పుకుందాం. అయితే ఈరోజు కీర్తనం గురించి చెప్పుకుందాం. సో కీర్తనం ఎవరు అంటే సుఖదేవ గోస్వామి అన్నమాట. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు 7 రోజులు విన్నారు. సుఖదేవ్ గోస్వామి 7 రోజులు 7 రాత్రులు ఆ, ఆహారం నిద్ర నీరు ఏమి తీసుకోకుండా వాళ్ళు చెప్పుకుంటారనమాట. ఈ భాగవతం చెప్తారు సుఖదేవ్ గోస్వామి, పరీక్షిత్ మహారాజు వింటారనమాట. అందుకని కీర్తనకి ఆచార్య సుఖదేవ్ గోస్వామి అని కూడా చెప్తారనమాట. అయితే సుఖదేవ్ గోస్వామి ఎవరు అని చెప్పుకోవాలంటే ఆయన పూర్వజన్మలో ఒక చిలుక అంటండి. ఆయన అంటే మామూలు చిలుక కాదు ఆయన. అతను శ్రీమతి రాధారాణి యొక్క వ్యక్తిగత చిలుక అంట. అంటే రాధారాణి కృష్ణుడికి ఏమన్నా సందేశం పంపించాలంటే ఈ చిలుక ద్వారా పంపించేవాళ్ళనమాట. అంత క్లోజ్ అన్నమాట రాధారాణికి ఈ సుఖ అనే చిలుక. సుఖ అనే చిలుక. అయితే శ్రీమతి రాధారాణి ఇంకా ఆమె అవతారం అయిపోయింది, ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆమె సుఖ అనే చిలుకని పిలిచి చెప్తారంట, నువ్వు రావద్దు ఇప్పుడే, నువ్వు ఇక్కడే ఉండని చెప్తారంట. కానీ చిలుక చెప్తుందంట, మీరు లేకుండా నేను ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు అని చెప్తుందంట. అయితే శ్రీమతి రాధారాణి చెప్తారంట,
ఎక్కడైతే భగవంతుడి గురించి వర్ణిస్తూ ఉంటారో, ఎక్కడైతే హరికథ జరుగుతుందో అక్కడికి వెళ్తే గనక నీకు నేనున్న అనుభూతి కలుగుతుంది అని చెప్తారంట. సరే అని ఇంకా రాధారాణి చెప్పారు కదా అని ఇక ఎక్కడ వెతకడం స్టార్ట్ చేస్తారనమాట. హరికథ ఎక్కడ జరుగుతుంది అని అటు ఇటు ఎగురుకుంటూ వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట ఆ చిలుక, సుఖ అనే చిలుక. చివరికి కైలాసం వెళ్తుంది అనమాట. అక్కడ శివుడు పార్వతీదేవికి శ్రీమద్ భాగవతం చెప్తూ ఉంటారు అనమాట. అయితే చిలుకకి ఇక్కడే సరైన సమయం నేను ఇక్కడే స్పెండ్ చేయాలని అనుకుంటది. అయితే వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని భాగవత శ్రవణం అంటే పార్వతీదేవి శ్రవణం చేస్తున్నారు, శివుడు పఠనం చేస్తున్నారు అనమాట. ఆయన కీర్తనం చేస్తున్నారు, పార్వతీదేవి శ్రవణం చేస్తున్నారు అనమాట. అయితే చిలుక ఇంకా అక్కడ ఆ చెట్టు ఆకుల మధ్యలో దాక్కుని వినడం స్టార్ట్ చేస్తుంది అనమాట. భాగవతంలో భగవంతుడి లీలల గురించి, ఆయన భక్తుల గురించి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వినడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అయితే శ్రీమద్ భాగవతం చెప్పడంలో శివుడు బాగా లీనమైపోతారు. అయితే ప్రతి కొన్ని నిమిషాలకి వింటున్నట్టుగా పార్వతీదేవి ఊ అంటూ ఉంటారనమాట. అంటే ఆవిడ వింటున్నా అని చెప్పడం కోసం అనమాట శివుడికి. అయితే ఇంకా ఆమె వింటూనే ఉంటున్నారు, కానీ మధ్యలో కొంచెంసేపటికి నిద్ర వచ్చేస్తుంది ఆవిడకి. ఇంకా ఆవిడ ఊ అనడం మానేస్తారనమాట. అప్పుడు ఆకుల వెనక ఉన్న చిలక ఏం చేస్తుంది, పార్వతీదేవి లాగే అలాంటి సౌండ్తోనే ఊ అనడం స్టార్ట్ చేస్తుంది అనమాట. శివుడు ఏమనుకుంటాడంటే పార్వతీదేవి వింటుందని అనుకుంటారనమాట. ఇంకా ఆయన బాగా చెప్పడంలో నిమగ్నం అయిపోతారు కాబట్టి ఆవిడ పడుకున్నట్టు కూడా ఏం పట్టించుకోరు, ఆవిడ సౌండ్ మాత్రమే వింటూ ఉంటారు. సో ఆయన కంటిన్యూ చేస్తారు, మొత్తం అంతా చెప్తారు, భాగవతం అంతా చెప్పడం అయిపోతుంది. ఇంకా పార్వతీదేవి కూడా నిద్రలేస్తారనమాట. అయితే శివుడు అడుగుతారనమాట, నీకెలా అనిపించింది భాగవతం వినడం అని అడుగుతారంట. అయితే పార్వతీదేవి అప్పుడు ఆయనతో చెప్తారంట, నన్ను క్షమించండి, నేను వినలేకపోయాను, మధ్యలో నిద్ర వచ్చింది పడుకున్నానని ఇంకా ఆవిడ ఒప్పుకుంటారంట. అయితే పరమశివుడు ఆశ్చర్యపోతారంట, అదేంటి విన్నట్టుగా ఆవు అనే శబ్దం ఎవరు చేశారు మరి, అసలు నువ్వు వినకపోతే అంటే అంటారంట, నాకు తెలియదు, నేనైతే పడుకున్నాను అని చెప్తారంట. అయితే ఇంకా శివుడికి డౌట్ వస్తుంది అనమాట, చుట్టుపక్కల ఎవరో ఉన్నారు, అయితే ఎక్కడో దాక్కుని నేను చెప్పిన భాగవతం అంతా విన్నారు, చాలా శ్రద్ధగా విన్నారు అనేది ఎక్కడో ఉన్నారు, ఎవరో ఉన్నారని ఇంకా డౌట్ వచ్చి చుట్టూ అంతా వెతుకుతారనమాట. వెతుకుతే చిలుక కనిపిస్తుంది అనమాట, చెట్టు ఆకుల మధ్యలో ఉన్న చిలుక కనిపిస్తుంది. అయితే ఆయన అనుకుంటారనమాట శివుడు, ఈ చిలుక శ్రీమద్ భాగవతం వినడానికి అర్హత లేదు, ఎందుకంటే భక్తులకి మాత్రమే భాగవతం, ఈ చిలుక భక్తురాలు కాదు కాబట్టి ఆయనకి చిలుక గురించి అంత బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఈ రాధారాణి దగ్గర ఉండే చిలుక అని ఆయనకి అంత అవగాహన లేదనమాట. సో ఇది నార్మల్ చిలుక అనుకొని ఈ చిలుకకి ఈ భాగవతం వినే యోగ్యత లేదు, యోగ్యత లేని వాళ్ళు వింటే చాలా వేరేగా అర్థం చేసుకుంటారు, భక్తి లేని వాళ్ళు భాగవతం వినకూడదు అనేది ఆయన ఉద్దేశం అనమాట. సో ఇది మంచిది కాదు, అలాంటి వాళ్ళు భాగవతం వింటే మంచిది కాదనేసి ఆ చిలుకని చంపేయాలని అనుకుంటారంట. అయితే ఇంకా శివుడు తన త్రిశూలాన్ని తీసుకొని చిలుక వైపు పరిగెట్టుకుంటూ వెళ్తారు. ఇంకా అది కూడా పారిపోతూ ఉంటుంది అనమాట, ఎగిరిపోయి పారిపోతూ ఉంటుంది. శివుడు దాని వెనకాలే పరిగెడుతూ ఉంటారనమాట. చివరికి ఆ చిలుక ఏం చేస్తుందంటే శ్రీల వ్యాసదేవుని ఆశ్రమానికి వెళ్తుంది అనమాట. సో వ్యాసదేవులు అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే శ్రీమద్ భాగవతం వర్ణిస్తూ ఉంటారనమాట. ఎవరికంటే వాళ్ళ భార్య మితికాకు వర్ణిస్తూ ఉంటారు. సో ఆమె వింటూ వింటూ ఆవలిస్తుంది అనమాట. ఆవలిస్తే ఆ చిలుక ఆమె ఆవలించడానికి నోరు తెరిచినప్పుడు నోట్లోకి ప్రవేశిస్తుంది అనమాట. ఇంకా శివుడు అప్పుడు లోపలికి వస్తాడు. శివుడు ఆమె ఆవలించినప్పుడు చిలుక లోపలికి వెళ్ళడం శివుడు చూడరు అనమాట. సో శివుడు కూడా ఆశ్రమానికి చేరుకుంటారు చిలుకతో పాటు, వ్యాసదేవుల ఆశ్రమానికి. ఇంకా చిలుకని చూసారా అని వ్యాసదేవుని అడుగుతారనమాట. అడిగితే వ్యాసదేవులు అంటారు, ఏంటి చిలుక స్టోరీ ఏంటి, అసలు ఎందుకు చిలుక గురించి ఎతుకుతున్నావు, అంత కైలాసం నుంచి భూలోకానికి చిలుక కోసం వచ్చావా నువ్వు, ఎందుకు చిలుక, దానికి ఏంటి ప్రత్యేకత, దాని గురించి ఎందుకు వెంటపడుతున్నావు అని అడుగుతారంట. అప్పుడు పరమశివుడు చెప్తారంట, ఇంకా నేను ఇలా పార్వతీదేవికి భాగవతం వినిపిస్తుంటే వర్ణించి చెప్తుంటే పార్వతీదేవి మధ్యలోనే పడుకున్నారు. చిలుక పార్వతీదేవి లాగా సౌండ్ చేస్తూ ఆవు అంటూ చక్కగా విన్నది, కానీ చిలుకకి ఆ అర్హత లేదు కాబట్టి నేను దాన్ని చంపడానికి దాన్ని వెంబడిస్తున్నాను, అది నాకు ఇటువైపే వచ్చినట్టు కనిపించింది, మీరు చూసారా అని అడుగుతున్నాను అందుకే అని చెప్తారంట. అయితే శివుడు అలా చెప్పగానే వ్యాసదేవులు అంటారంట, శ్రీమద్ భాగవతం ఎవరైతే వింటారో వాళ్ళకి విముక్తి లభిస్తుంది,
వాళ్ళు జనన మరణ చక్రాల నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి ఇంకా శాశ్వతంగా విముక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళని నువ్వు చంపలేవు, వాళ్ళు మరణించరు అని చెప్తారనమాట. అయితే ఇంకా అర్థమవుతుంది అనమాట శివుడికి. ఓకే, అయితే నేను ఇంకా చిలుకని వెతకడం అనవసరం అని చెప్పేసి ఆయన కైలాసానికి వెళ్ళిపోతారు. అయితే ఇంకా బితిక శరీరం లోపలికి వెళ్ళిన చిలుక ఏం చేస్తుందంటే అక్కడ ఒక బాబు రూపాన్ని తీసుకుంటుంది అనమాట. సుఖ అనే చిలుక ఆ ఆ బాబు రూపం, ఆమె గర్భంలో బాబు రూపం తీసుకుంటుంది. అయితే అది జనరల్గా అందరూ 9 నెలలకి బయటకు వచ్చేస్తారు కదా. ఏ శిశువు అయినా సరే తల్లి గర్భంలో 9 నెలలు మాత్రమే ఉంటారు. కానీ ఈ సుఖ అనే చిలుక మాత్రం 16 సంవత్సరాలు తల్లి బితిక గర్భంలోనే ఉంటారనమాట. 16 సంవత్సరాల తర్వాతే బయటకు వస్తారనమాట ఆయన. అందుకని ఆయన పుట్టడమే 16 సంవత్సరాల బాలుడిలాగా పుడతారనమాట. ఆ బాలుడికి సుఖదేవ గోస్వామి అని పేరు పెడతారనమాట. ఆయన ముందు జన్మలో చిలుకగా ఉన్నప్పుడు ఆయన మంచిగా భాగవతం వింటారు. పుట్టిన తర్వాత కూడా వ్యాస మహర్షి ఆయనకి భాగవతం, ఇంకా మిగతా మహాభారతం, వేదాలు, పురాణాలు అన్నీ చెప్తారనమాట ఆయనకి. సో సుఖదేవ గోస్వామి ముందు నుంచి రాధారాణి అసోసియేషన్లో ఉన్నారు. ఆ రాధారాణి అసోసియేషన్లో ఉన్న ఆ రాధారాణి వెళ్ళిపోయిన తర్వాత పరమ భక్తుడైన శివుడి దగ్గర నుంచి భాగవతం విన్నారు. ఇంకా తర్వాత వ్యాస మహర్షి, భాగవతం రచించిన ఆయన వ్యాస మహర్షి కదా, ఆయన దగ్గర నుంచి కూడా భాగవతం వింటారనమాట. సో మనందరం సుఖదేవ గోస్వామి నుంచి ఏం నేర్చుకుంటామంటే భగవంతుడి గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి, చక్కగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఇంకా ఆ గ్రంథాల తత్వాన్ని అర్థం చేసుకోవాలంట. అంటే అర్థం చేసుకోవాలంటే మనం ఎవరి దగ్గర నుంచి వినాలి? భక్తుల దగ్గర నుంచి వినాలి. సుఖ అనే చిలుకకి పరమేశ్వరుడు అంటే పరమ భక్తుడైన శివుడి దగ్గర నుంచి ఆ చిలుక విన్నది. ఇంకా తర్వాత పరమ భక్తుడైన వ్యాస మహర్షి నుంచి విన్నదనమాట. అంటే మనం భాగవతం ఎవరి దగ్గర వినాలంటే భక్తుల దగ్గరే వినాలంట. హరికథ ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర వినకూడదంట. హరికథ అనేది భక్తుల నుంచి వినాలనేది మనం తెలుసుకోవాలి. ఆ భక్తుల నుంచి విని ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. మనం తెలుసుకున్న తర్వాత ఇంకా మనం కూడా కీర్తనం చేయాలి. అంటే ఇప్పుడు తెలుసుకోవడం అంటే మనం భాగవతం భక్తుల నుంచి వింటాం, అంటే శ్రవణం చేస్తాము. ఆ శ్రవణాన్ని మనం కీర్తనం లాగా కూడా మార్చుకోవాలంట. మనకు అర్థమైన తర్వాత మనం కూడా పక్కన వాళ్ళకి వివరించాలంట భగవంతుడి గురించి. సో అలా ఆ 2 విషయాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ భక్తుల నుంచి భాగవతం విన్నది సుఖ అనే చిలుక. అండ్ సుఖదేవ గోస్వామి అయిన తర్వాత వ్యాసదేవు నుంచి భాగవతం వింటారు. తర్వాత ఆయన కీర్తనం చేస్తారన్నమాట, పరీక్షిత్ మహారాజ్కి చెప్తారనమాట. సో శ్రవణం, కీర్తనం 2 చేస్తారనమాట ఆయన. చిలుకగా ఉన్నప్పుడు శ్రవణం చేస్తారు, సుఖదేవ గోస్వామి అయినప్పుడు కీర్తనం చేస్తారనమాట. సో ఆయన అలా కీర్తనానికి ఆచార్య అయ్యారు. సో భాగవతం అనేది గొప్ప భక్తుల నుంచే వినాలి. ఆయన గొప్ప భక్తుడైన శివుడి దగ్గర నుంచి, మరి ఇంకా శ్రీ వ్యాసదేవుడి నుంచి, ఇద్దరి నుంచి విన్నారనమాట. సో మనం అనుకున్నాం కదా నిన్న, మనకి భాగవతం అనేది కృష్ణుడు బ్రహ్మకి చెప్తారంట. ఫస్ట్ బ్రహ్మ నారదుడికి చెప్తారంట. నారద మహాముని వ్యాసదేవికి చెప్తారు. వ్యాసదేవు సుఖదేవ గోస్వామికి చెప్తారు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తారు. పరీక్షిత్ మహారాజ్కి చెప్పినప్పుడు సూత గోస్వామి అని ఇంకొక ఆయన కూడా ఉంటారు, ఆయన కూడా వింటారు అనమాట. ఆ సూత గోస్వామి నైమిషారణ్యంలో ఋషులకి చెప్తారు. ఆ భాగవతాన్ని మనం ఇప్పుడు పుస్తక రూపంలో చూస్తున్నాము. అది అంటే భాగవతం అలా పరంపరలోనే వినాలి, భక్తుల నుంచే వినాలి అనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ. సో అందుకని మనకి కీర్తన ఆచార్య సుఖదేవ గోస్వామి అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఎవరెవరు ఆచార్యులు అని కూడా తెలుసుకున్నాం కదా. మనం పృథు మహారాజు గురించి, అంటే ఇప్పుడు మనం విష్ణు స్మరణం అంటే ప్రహ్లాద్ మహారాజ్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ డిటి వర్షిప్ అంటే పృథు మహారాజ్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఎవరైతే వందనం బాగా చేశారో అక్రూర స్టోరీ తెలుసుకోవచ్చు. అండ్ దాస్యం అంటే ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు శ్రీరాముడు, హనుమంతుడు. శ్రీరాముడు చెప్పి అన్ని చేస్తూ ఉంటారు. ఎలా రెడీగా ఉంటారు ఆయన సర్వీస్కి అనేది మనం ఆయన నుంచి తెలుసుకోవచ్చు.
ఇంకా అర్జునుడు ఎలా ఫ్రెండ్షిప్ చేశారు కృష్ణుడితో అది కూడా తెలుసుకోవచ్చు. ఇంకా బలి మహారాజ్ స్టోరీ కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనం ఇంకోసారి చెప్పుకుందాము. అయితే ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలన్నమాట. వాళ్ళని గుర్తుంచుకోవడం వల్ల మనకి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం కూడా మనం అంటే కలికాలంలో అంత బాగా అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయినా మనం ఎంతవరకు చేయగలం అనేది మనం రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ బాగా తెలుసుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని చేయొచ్చు అనమాట. సో ఈరోజు మనం సుఖదేవ గోస్వామి గురించి తెలుసుకున్నాం. అంటే సుఖదేవ గోస్వామి గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఆయన పూర్వజన్మలో ఏంటి, తర్వాత ఎలా సుఖదేవ గోస్వామి అయ్యారు. యాక్చువల్గా ఇంకొక చిన్న సంఘటన సుఖదేవ గోస్వామి గురించి. ఆయన ఆయన పుట్టుకతోనే ఆయన లిబరేటెడ్ సోల్ అంట. పుట్టుకతోనే ఆయనకి ఈ ఈ భౌతిక విషయాల గురించి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదంట. ఆ, ఆయన ఇంకా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే వ్యాస మహర్షి పిలుస్తారంట. పిలిచి భాగవతం చెప్తారంట. అయితే ఆయన బట్టలు కూడా వేసుకునే వాళ్ళు కాదంట. అంటే ఆయన పుట్టుకతోనే 16 ఇయర్స్ బాలుడిలాగా పుడతారు కదా, ఎందుకంటే గర్భంలోనే 16 సంవత్సరాలు ఉంటారు కాబట్టి. సో ఆయన బట్టలు వేసుకునే వాళ్ళు కాదంట. కాకపోతే ఒకరోజు ఆయన అంటే ఇంకా పుట్టిన తర్వాత ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనకి అప్పటి నుంచే వైరాగ్యం ఉంటుంది అనమాట, ఫస్ట్ నుంచే. అయితే ఈయన వ్యాస మహర్షి ఆయన వెనకాల వెళ్తూ ఉంటారు. సుఖదేవ్ గోస్వామి సుఖారా ఇంటికి వెళ్దాం రా అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఆయన వెళ్తూ ఉంటే ఒక దారి మధ్యలో కొంతమంది అమ్మాయిలు స్నానం చేస్తూ ఉంటారంట. స్నానం చేస్తూ ఉంటే ఆయన అటువైపు వెళ్తున్నా సరే ఆయన ఒక ఒక అబ్బాయి అయినా సరే వాళ్ళు అంత బట్టలు కప్పుకోవడం అలాంటివి ఏం చేయరంట. అయితే వెనకాల వ్యాస మహర్షి వస్తూ ఉంటారు. వ్యాస మహర్షిని చూసి వ్యాస మహర్షి అంటే చాలా ఏజ్డ్గా ఉండేవాళ్ళు అనమాట. ఆయన్ని చూసి వాళ్ళంతా శుభ్రంగా నీట్గా బట్టలు కప్పేసుకొని కొంచెం బ్యాక్కి వెళ్ళిపోతారంట. అయితే ఆయన వెళ్ళి అడుగుతారంట, ఎందుకు ఆయన 16 సంవత్సరాల యువకుడు, అతన్ని చూసి మీరు సిగ్గుపడలేదు, బట్టలు మీరు కప్పుకోలేదు, నేను చాలా వృద్ధుణ్ణి అయినా నన్ను చూసి ఎందుకు మీరు బట్టలు కప్పుకున్నారు అని అడుగుతారంట. అయితే ఆయన ఆయన అన్నిటికన్నా అతీతంగా ఉన్నారు. ఆయనకి ఆడ మగ అనే తేడా లేదు. ఆయన అందరు జీవాల్ని సమానంగా చూస్తారనే ఆయనకి ఆ నాలెడ్జ్ ఉందని మాకు తెలుస్తుంది. ఆయన చూసి మాకు సిగ్గుపడాలని అనిపించలేదు. ఆయన అంత తత్వం తెలిసిన వ్యక్తిలాగా మాకు అనిపించారు, అంత లిబరేటెడ్ సోల్ లాగా అని చెప్తారంట. మీరు మీరు కూడా లిబరేటెడ్ సోలే, కానీ మీరు మెటీరియల్ లైఫ్లో మీరు గృహస్థగా ఉన్నారు కాబట్టి మీరు ముసలి వాళ్ళైనా సరే మేము బట్టలు కప్పుకున్నామని చెప్తారంట. అంటే ఆయన అంత ఎక్సాల్టెడ్ పొజిషన్లో ఉన్నారనమాట సుఖదేవ్ గోస్వామి. ఆయనకి ఇవన్నీ భౌతికంగా ఆయనకి ఏం పట్టించుకునే వాళ్ళు కదంట. ఆయన ఎప్పుడు భగవన్నామ స్మరణలో ఆయన లీలల్ని వర్ణించడంలో ఆయన మూడ్ అలా ఉండేదని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. సో ఆయన అంత ఎక్సాల్టెడ్ అనమాట సుఖదేవ్ గోస్వామి. హరే కృష్ణ మాతాజీ. ఆయన హరే ఎక్కడ కృష్ణ కూడా మాతాజీ. ఎక్కువసేపు నుంచోడు, ఒక్క నిమిషం కన్నా. ఆవు పాలు ఉమ్, పితికిన టైం అంటారు కదా, అది కూడా అవును. వివరించి. అది నాకు కరెక్ట్గా గుర్తులేదు మాతాజీ. ఒకసారి నేను తప్పులు చెప్పే కన్నా ఒకసారి చూసుకొని చెప్తాను. రేపు చెప్తాను మాతాజీ. ఓకే మాతాజీ, సరే. ఈ అది ఈ విషయం ఎక్కువసేపు చెప్పుకొని మనం. ఉండరు అవును, అంటారు. అవును. యాక్చువల్గా ఆయనకి ఇనీషియల్గా ఆయన పుట్టినప్పుడు ఆయన సుఖ అనే చిలుకగా ఉన్నప్పుడు భాగవతం వింటారు. 16 సంవత్సరాలు గర్భంలో ఉంటారు. పుట్టిన తర్వాత ఆయన మాయావాడి అంటారు. అంటే ఆయనకి ఇంపర్సనల్, అంటే ఆయన లిబరేటెడ్ సోలే, కానీ ఆయన పర్సనల్ ఫీచర్స్ అంటే కృష్ణుడికి ఆ ఆకారం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎలా అంటే యోగా మెడిటేషన్స్ చేసేవాళ్ళు అంతా ఒక ఎనర్జీ మాత్రమే, భగవంతుడికి ఆకారం ఉండదు అనేది మాయావాడి సిద్ధాంతం అన్నమాట. ఆ మాయావాడి ఫిలాసఫీలో ఉంటారని చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత వ్యాస మహర్షి ఎప్పుడైతే మళ్ళా భాగవతం ఆయనకి గుర్తు చేస్తారో అప్పుడు ఆయన బాగా రిలీజ్ చేస్తారంట. అప్పుడు ఆయనకు గుర్తొస్తుందంట, ఓకే భగవంతుడు ఆయన అంత ఎక్సాల్టెడ్ పొజిషన్లో ఉన్నా సరే ఆయన మాయావాడి సిద్ధాంతం అనే దాంట్లో ఉండేవాళ్ళంట ఇనీషియల్గా పుట్టినప్పుడు కొంత సమయం. అంటే ఎప్పుడైతే భాగవతం మన వ్యాస మహర్షి నుంచి వింటారో అప్పుడు ఆయనకి అంతా గుర్తొస్తుంది. మళ్ళా పర్సనల్ ఫీచర్స్ మనం కృష్ణుడికి ఆకారం ఉంటుంది, ఆయనకి పర్సనాలిటీ ఉంటుంది అనేది ఆయనకి అప్పుడు అర్థమవుతుంది. అప్పటి నుంచి మళ్ళా నార్మల్ అయిపోతారని చెప్తా ఉంటారు అనమాట. ఇందాక మాతాజీ అన్నారు కదా మాతాజీ, అదే పాలు పితికేంత టైం ఉంటారని. అంటే మన శిక్ష గురువులే చెప్పంగా విన్నా మాతాజీ. అంటే చెప్పండి మాతాజీ. ఎవరైనా కూడా ఎవరి దగ్గర కూడా అంటే ఎక్కువసేపు ఉంటే వాళ్ళకి అట్రాక్షన్ అవుతుందని ఏది చెప్పినా కూడా భాగవతం శ్రవణం కీర్తనం ఏదైనా కూడా ఆవు పాలు పితికేంత టైమే
ఆ భక్తుల దగ్గర నుండి వెళ్ళిపోవాలంట. అంతకంటే ఎక్కువసేపు ఉంటే వాళ్ళకి అట్రాక్షన్ ఎక్కువైపోతదట మాతాజీ. అందుకని అటాచ్‌మెంట్ ఎక్కువవుతదంట. అందుకని అలా ఉండకూడదు ఏ సన్యాసి అయినాని చెప్పారు మాతాజీ. అవును. బ్రీఫ్‌గా నాకు అదే గుర్తుంది మాతాజీ. కాకపోతే కొంచెం డీటెయిల్‌గా మనం రేపు చెప్పుకుందాం దాని గురించి. అవును మాతాజీ. యాక్చువల్లీ వీళ్ళంతా రినౌన్సియేషన్ అంటే సన్యసించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మూడ్ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి మెటీరియల్ భౌతిక పరమైన అటాచ్‌మెంట్స్ ఏమీ ఉండవు. అండ్ వాళ్ళు ఆ అటాచ్‌మెంట్స్ ఉంటే ఏమవుతుందనేది వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనమాట. అది కూడా మనం అనుకోవచ్చు. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా అడగండి. నాకు ఒకవేళ సుఖదేవ్ ఏమైనా తెలియకపోయినా. హరే కృష్ణ మాత. సుఖదేవ్ మహారాజు నాది తల్లి పేరేంటండి ఒకసారి చెప్పరా? బితిక మాతాజీ. ఏమండి? బితిక. బిత్తిక. ఓకే. ఉమ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ వ్యాసదేవుడు మాతాజీ. పెళ్లి చేసుకున్నాడనే విషయం నాకు ఇంతవరకు తెలియదు అసలు. గృహస్థ మాతాజీ. ఆయన గృహస్థనా? అది అంటే వాళ్ళు గృహస్థ అంటే మనలాగా కాదు మాతాజీ, ఆశ్రమంలో ఉంటారు. ఉమ్, గురుపత్ని ఉంటారు కదా, ఇప్పుడు గురువు గారు ఉంటే గురుపత్ని ఉంటారు కదా, అలాగా వ్యాసదేవ్. యాక్చువల్గా మనం ఇంకోటి తెలుసుకోవాలి. ఇది ఆ, మనకి వ్యాసదేవ్కి మన మహాభారతంలో ఈ యుధిష్ఠిర మహారాజ్ ధృతరాష్ట్రుడు మాతాజీ. ధృతరాష్ట్రకి ధృతరాష్ట్రుడు రిలేషన్ ఉంటది అనమాట. అది అవును. అది కూడా ఒక మనం కొడుకు దాంట్లో మాతాజీ. వ్యాస మహర్షి కొడుకు అంటారు మాతాజీ ధృతరాష్ట్రుడు. కరెక్టేనా కాదు మాతాజీ? ధృతరాష్ట్రుడు వ్యాసదేవుని దృష్టితోటి ఒక అంబిక ఆ సారీ అంబలేదు అంబిక అంబాలిక వాడిద్దరికి పిల్లలు పుడతారు. అట్లనే దాసికి కూడా. సో అందులోనే మన వీళ్ళెవరు ధృతరాష్ట్రుడు పాండు మహారాజును విదురుడు వచ్చారు అనేసని. హరే కృష్ణ. అవును మాతాజీ. ఆ, అయితే వ్యాసదేవుడికి ఆ, ఆ, మన పాండు మహారాజ్కి ధృతరాష్ట్రుడికి రిలేషన్ ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం, ఎందుకంటే అదొక కరెక్ట్ గా తెలుసుకోవాలి. మనం ఫ్యామిలీ ట్రీ అని ఒకటి ఉంటది అనమాట. ఇది మన మహాభారతంలోనే చెప్తారు. అందులోనే అవును. వస్తుంది అంబిక ఉమ్, అంబాలికకి. అంటే అది కూడా మన సత్యవతి దేవి ఉంది కదా, అవును ఆవిడ అవును. ఆ, అంటే నాకు ఆ లింక్ అర్థం కాలేదు. అంటే నేను రేపు అది చెప్తానులేండి. అలా అని సత్యవతి కొడుకు నాకు వ్యాసం. నాకు అర్థం సత్యవతి కొడుకు వ్యాసుడు. అవును, నాకు అర్థం కాని లింక్ ఏంటంటే పోతుంటే అందుకని ఆయన్ని పిలుస్తుంది ఆవిడ. పిలిస్తే అంటే ఇప్పుడు మనలాగా పిల్లల్ని కనడం కాదు కదా, అప్పుడు దృష్టి సారించి సద్యోగర్భము వెంటనే పుడతారనమాట. అది ఆయన ఫస్ట్ ఆవిడ అంబిక ఏమో కళ్ళు మూసేసుకుంటుంది కాబట్టి ధృతరాష్ట్రుడు గుడ్డివాడిలాగా పుడతాడు. ఈవిడేమో అంత ముసలివాడు గడ్డాలతోటి ఉన్నాడు అని ఆవిడ వణుకుతూ చికాగ్గా పెడుతుంది, మొహం చికాగ్గా ఫీల్ అవుతుంది అంబాలిక కాబట్టి ఆవిడకి ఆ పాండురాజు పుడతాడు, పాండు రోగంతో పుడతాడు. అది పాండురావంతో పుడతాడు. విదురుడు పాండురాజు మాత్రం చాలా భక్తిగా ఉంటుంది, విదురుడు చక్కగా పుడతాడు అనమాట. అది అది అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ఆవిడ సత్యవతి వచ్చేసి ఆమె మత్స్యకారి కన్య. అదే చేపల్ని పట్టే ఆమె మన భాషలో చెప్పాలంటే. పరాశర మహర్షి వచ్చేసి ఆయన మహర్షి, ఆయన బ్రాహ్మడు. ఆయనకిను ఈ చేపల ఆ, బ- ఆ, దీనికి ఎట్లాగా లింక్ ఏర్పడింది అది నాకు అర్థం కాదు. జన్మ ఉంటుంది. మాతాజీ అది కాదు. యాక్చువల్ గా భరత డైనెస్టీలో కురు డైనెస్టీ ఒకటి అనమాట. భరత డైనెస్టీలో చాలా మంది డైనెస్టీస్ ఉంటాయి అన్నమాట. ఈ డైనెస్టీస్ లో కురు డైనెస్టీ ఒకటి. కురు డైనెస్టీలో శాంతను అని ఒక రాజు ఉండేవాళ్ళు అనమాట. అవును శాంతను అనే రాజు గంగాని సత్యవతిని ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు. అవును గంగాదేవిని సత్యవతిని. సో గంగాదేవికి భీష్ముడు పుడతాడు అనమాట. అయితే అవును శాంతను గంగాదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ ఎవరు ఏ పిల్ల పుట్టినా వెళ్ళి గంగలో కలిపేసేదంట. ఇంకా అవును భీష్ముడు ఒక్కడిని మాత్రమే ఆవిడ ఉంచుతుంది. భీష్ముడిని ఉంచాలంటే నేను వెళ్ళిపోవాలంటది అనమాట.
అయితే ప్రతిసారి అంటే ఆవిడ చాలా పతివ్రతలాగా ఉండేదంట గంగాదేవి శాంతను మహారాజుతో పెళ్లి చేసుకున్నప్పుడు. కానీ ప్రతిసారి పిల్లలు పుట్టినప్పుడు మాత్రం వెళ్ళి గంగలో కలిపేస్తూ వచ్చేదంట. అయితే సరే ఎందుకు చేస్తుందని క్వశ్చన్ కూడా చేయలేదంట. చాలాసార్లు అలా గమనిస్తారనమాట శాంతను మహారాజు. కాకపోతే ఈ భీష్ముడు పుట్టినప్పుడు మాత్రం ఇంకా నువ్వు నేను ఒప్పుకోను ఈ బాబుని గంగలో కలపడానికంటే, అయితే నాది ఒక షరతు ఉంటుంది, మీకు బాబు కావాలంటే నేను వెళ్ళిపోతానని ఆవిడ వెళ్ళిపోతారనమాట భీష్ముడిని ఇచ్చేసి. అయితే ఈ సత్యవతికి తర్వాత ఆయన సత్యవతిని పెళ్లి చేసుకుంటారనమాట. సత్యవతిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడకి ఆమెకి 3 పిల్లలు పుడతారనమాట. విచిత్ర వీర్య, చిత్రాంగద, వ్యాసదేవ్ 3 పుడతారనమాట. విచిత్ర వీర్య, చిత్రాంగద, వ్యాసదేవు, పరాశర మునితో వ్యాసదేవ్ పుడతారనమాట ఆవిడకి. అయితే విచిత్ర వీర్యకి అంబిక, అంబాలిక అని ఇద్దరు పిల్లలు పుడతారు. వ్యాసదేవికి ఒక పని మనిషి వల్ల ఒక విదురుడు పుడతాడనమాట. అందుకని విదురుడిని పని మనిషి కొడుకని చాలా చోట్ల ఆయన్ని కొంతమంది అవమానించడం మనకి చూస్తూ ఉంటాము. కానీ ఏంటారు దాసిపుత్రుడు దాసిపుత్రుడని అంటూ ఉంటారు కదా. అయితే మనకి అంబికాకి వ్యాసదేవుడితో పుట్టింది ధృతరాష్ట్రుడు అనమాట. అంటే వీళ్ళందరికీ విచిత్ర వీర్యుడికి పిల్లలు పుట్టరు అనమాట. సో పిల్లలు పుట్టరు కాబట్టి వ్యాసదేవుడి ద్వారా వాళ్ళ డైనస్టీ ఇంకా అక్కడతో ఆగిపోకూడదు, వాళ్ళకి వారసులు ఉండాలనేసి వ్యాసదేవుని చూపు ద్వారా ఈ అంబికాకి, అంబాలికాకి ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు పుడతారనమాట. సో వీళ్ళిద్దరికి కూడా వ్యాసదేవుడి వల్లే పుడతారు. విచిత్ర వీర్య వల్ల పుట్టరు అనమాట. విచిత్ర వీర్యాకి పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి వ్యాసదేవుని చూపు వల్ల అంటే మనం ఇందాక మాతాజీ చెప్పారు కదా, మనలాగా కాకుండా వాళ్ళకి చూపుతోనే గర్భం వస్తుంది కాబట్టి అలా పుట్టిన వాళ్ళు ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు అనమాట. ధృతరాష్ట్రుడేమో అంబాలికాకి పుడతారు, అంబికాకి పుడతారు, అంబాలికాకి పాండు మహారాజు పుడతారు అనమాట. సో ధృతరాష్ట్రుడికి గాంధారితో పెళ్ళవుతుంది. ఇక 99 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి పుడతారనమాట. దుర్యోధనుడు ఇంకా 99 మంది 100 కొడుకులు, ఒక కూతురు ఉంటుందన్నమాట. సో పాండు మహారాజ్కి 2 భార్యలు ఉంటారు, కుంతి, మాద్రి అని 2 ఉంటారు. సో కుంతికి పుట్టింది కర్ణుడు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. మాద్రికి పుట్టేది నకులుడు, సహదేవుడు అనమాట. సో కుంతి మహారాణికి కూడా పాండు మహారాజ్కి కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదనమాట. అందుకని కుంతి మహారాజుకి సూర్యుడితో కర్ణుడు పుడతాడు, ఇంకా యమాతో యుధిష్ఠిర పుడతాడు, వాయువుతో భీముడు పుడతాడు, అండ్ ఇంద్రాతో అర్జునుడు పుడతాడు అనమాట. మాద్రికి అశ్విని కుమారుల వల్ల నకులుడు, సహదేవులు 2 పుడతారు అనమాట. సో అట్లా మనం అర్థం చేసుకోవచ్చు ఈ కురు డైనస్టీ ఎలా ఉద్భవించారనేది. కాకపోతే మాతాజీ అన్నట్టు మనం ఈ పరాశర మునితో ఎలా ఏంటి అనేది ఆ స్టోరీ మనం ఇంకో రోజు చెప్పుకుందాం. అది కూడా ఒక డీటెయిల్డ్గా చెప్పుకోవాలి, అది ఎలా జరిగింది, అసలు మామూలుగా ఈ శాంతను మహారాజుకి 2 భార్యలు ఎందుకున్నారు, అది ఒక డీటెయిల్ స్టోరీ ఉంటుంది. అయితే వైష్వి ఒకరోజు చెప్తానని చెప్పింది మీకు. లాస్ట్ టైం నేను ఏదన్నా స్టోరీ చెప్తావా అంటే, అయితే నేను ఈ డైనస్టీ గురించి చెప్తాను, ఇదంతా ఒక బుక్లో చదివింది అనమాట. తను మీకు చెప్తానంది. నేను అడుగుతాను, ఒకవేళ తను చెప్తానంటే, లేదంటే నేను చెప్తాను ఈ విషయం. అంటే ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలండి అందరం కూడా. మనము ఏంటంటే ఇప్పుడు మనం అంటాం కదా, ఏది జరగని విషయం ఉంది. ఇప్పుడు వెంకటరమణమూర్తి గొడ్రాలకి పిల్లల్ని ఇచ్చాడు, అలా ఒక పాట కూడా ఉంది, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డనిచ్చే గోవిందుడే అంటున్నా. ఇంత మాత్రం చేత ఆయనతో మనకి సంబంధం ఉన్నట్టు కాదు, అది ఆ రకంగా పిల్లలు పుట్టడం అని కాదు. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం తోటి పుట్టారు. అనుగ్రహం తోటి ఎందుకంటే కొంత వరకు ఆ ఎవరైతే మనకు అనుగ్రహం ఇచ్చారో వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా మన పిల్లలకి చక్కగా వస్తాయి. అది ఇప్పట్లాగా కాదండి, అది యుగ ధర్మము. తప్పుగా అర్థం చేసుకోకూడదు ఎవరు కూడాను. ఒకసారి మా ఇంట్లోనే డిస్కషన్ వచ్చిందండి, ఇలాంటివన్నీ చెప్తాం మనం పిల్లలకి. ఏం చెప్తాము, భారతం గురించి పరాశరుడట ఇలాగట, వ్యాసుడట ఇలాగట, అసలు పిల్లలకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనము ఇలాంటి వాటి గురించి అని. యుగ ధర్మాలు ఉంటాయి. ఫస్ట్ యుగ ధర్మం అనేది ఉంటుందండి, ఇది కలియుగం. కలియుగంలో ఒక యుగ ధర్మం ఉంటుంది, త్రేతాయుగం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అనుగ్రహంతో పుట్టారు అంటే అంతేకాని అది వేరే రకంగా కాదండి, తప్పుగా ఎవరు అర్థం చేసుకోకూడదు దాన్ని. కరెక్ట్ మాతాజీ, బాగా చెప్పారు.
నేనైతే అదే చెప్పాను అప్పుడు. అంటే 16, 17 ఏళ్ల పిల్లలకి ఏం అర్థమవుతుంది మేడం? మనం ఇలా చెప్పామంటే వాళ్ళు ఏం అర్థం ఆ! చేసుకుంటారు? చిచి భారతం అంతా ఇలానే శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు అర్థం చేసుకోలేరు ఇలా మాతాజీ. ఇలా అందుకే అర్థం మనం చేసుకుంటారు. శాస్త్రాలు చదువుకోవాలి. పిల్లలకి కూడా మనం చిన్నప్పటి నుంచే శాస్త్ర జ్ఞానం అందించాలి. మనకి స్కూల్స్ లో అవకాశం ఉండదు కాబట్టి మనం నేర్చుకొని చెప్పడమా, లేకపోతే ఇట్లా సండే స్కూల్స్ అని ఉంటాయి కదా, వాటిల్లో కూడా అదే. చెప్పొచ్చు. మనం కూడా పిల్లలకి గౌరాంగవాణి మనం టీం అంటున్నాం నుంచి కదా! అవునవును. ఒక సండే స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాము. నేను మీకు చెప్తాను. అది సో మీ చాలా పిల్లల్ని సంతోషం. చక్కగా జాయిన్ చేయండి. దాంట్లో మనం ఇంట్రొడక్షన్ అంతా ఇస్తామన్నమాట. ఈ క్యారెక్టర్స్ ఎవరు ఏంటి, వాళ్ళకి మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి మోరల్స్ వాల్యూస్ ఏమేమి నేర్చుకోవచ్చు, శ్లోక రిసైటేషన్స్, కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ అవన్నీ ఉంటాయి సిలబస్ లో. సో మీరు చక్కగా పిల్లలు కరెక్టే మాతాజీ, మీరు కరెక్ట్ గా చెప్పగలగాలి. మనం ఎప్పుడైనా సరే అవును. అర్థం అవ్వకపోయినా పర్వాలేదంట, కానీ రాంగ్ గా అర్థం చేసుకోకూడదంట, అది తప్పుగా అర్థం చేసుకుంటే మనం చేసుకోకూడదంట. తప్పదు. వాళ్ళేంటి గూగుల్ వెతుకుతున్నారు మేడం ప్రతి దానికి. అవును. గూగుల్ అవును. వెతుకుతున్నారు. అవును. ఇంకోటి ఏంటి ఏదో ఉంటుంది కదా! దాంట్లో వెతుకుతారు. ఈ అవును. పిల్లలు ధృతరాష్ట్రుడి తండ్రి వ్యాసుడు వాళ్ళు క్లియర్‌గా చెప్పేస్తున్నారు చక్కగా దాంట్లో. అవును. ఇది అవును. ఏంటి ఇలాగా ఆయన ఋషిట, వ్యాసుట, భారతం రాసేట, ఆయనకి ఇదేం బుద్ధి, వీళ్ళతోటి తమ్ముడి పిల్లలతోటి ఇలా ఉండడం ఏంటి, తమ్ముడి తమ్ముడి భార్యలతోటి ఇలా ఉండడం ఏంటి, అవును. ఇలా టాపిక్ వచ్చింది మా ఇంట్లో. నిజంగా మా ఇంట్లోనే అవును. వచ్చింది టాపిక్. మా అవును. చెల్లి అవును కొడుకు మాతాజీ. అడిగాడు ఒకసారి. అది అవును. నేనప్పుడు అవును. ఎక్స్‌ప్లెయిన్ కొంతవరకు చేయగలిగాను. నాకు అంత ఉమ్. తెలీదు. అలా తప్పుగా మాట్లాడకూడదు అనైతే అర్థమైంది. నాకిప్పుడైతే బాగా తెలిసిందనమాట. ఉమ్. భగవంతుడి దయ వల్ల అసలు పుట్టరనుకున్న వాళ్ళు పిల్లలు పుట్టారు నాకు అంటే దానర్థం భగవంతుడితో మనం ఆ రకమైన సంబంధం పెట్టుకున్నామని కాదు కదా! దానర్థం అవును. అది. అది. అవును. అవును మాతాజీ. అందుకనే ఈ భాగవతం కూడా అందరూ వినకూడదు, కరెక్ట్ గా అర్థం చేసుకోలేరు అనే మన శివుడు కూడా ఆ చిలుకని చంపేయడానికి వెంటబడింది అందుకే అన్నమాట. చిలుక గురించి తెలియక, అందుకనే కరెక్ట్ గా అర్థం చేసుకోపోతే అది వేరేగా అర్థం అవుతుందనేసి దాని గురించే ఆయన చిలుక కోసం ఎదుగుతూ ఉండేవాళ్ళు అనమాట అప్పుడు. హరే ఓకే. కృష్ణ మాతాజీ, ఒక థాంక్ యూ చిన్నది మాతాజీ. షేర్ చేసుకోవచ్చా మాతాజీ, విత్ యువర్ పర్మిషన్? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఇందాక పరాశర ముని గురించి అడిగారు కదా మాతాజీ, క్వశ్చన్ ఉమ్. మార్క్. అదే అంటే ఎలా సంబంధం కుదిరింది అనేసి. అయితే ఉమ్. నాకు తెలిసింది నేను విన్నది ఒకటి చెప్తాను మాతాజీ. చెప్పండి ఒకసారి మాతాజీ. పరాశర ముని ఇలాగే నావలో వెళ్తూ ఉంటారు మాతాజీ, ప్రయాణం చేస్తూ ఉమ్. ఉంటారు. అందులో తను సత్యవతి నడిపిస్తూ ఉంటారనమాట. తను నడిపిస్తుంటే మా నది మధ్యలోకి వెళ్ళగానే ఆ టైంలో ఆయనకి కొంచెం ఒక మంచి ముహూర్తం అనేది తెలుస్తుందనమాట. ఈ టైంలో కనుక ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఉమ్. చాలా దివ్యమైన పురుషులుగా అవుతారు అనేసి ఆయనకి తెలుస్తుందనమాట. అంటే అప్పుడు ఆ స్టార్స్ అవన్నీ కలయికతోటి ఆయనకి అది అనిపిస్తుందనమాట. అది ఆయనతో సత్యవతికి షేర్ చేసుకుంటారనమాట. అప్పుడు సత్యవతి అంటదనమాట, ఆ అదృష్టం నాకివ్వండి. నేను అంటే ఈ అది నేను అంటే నా గర్భంలో నేను అట్లా దాల్చుకోవాలని అనుకుంటున్నాను అనేసి అంటుంది. అంటే ఉమ్. అప్పుడు కాదు, స్వామి అంటే పరాశర మునినే అంటారన్నమాట. ఈ టైంలో కనుక ఎవరైతే ఇట్లా చేస్తారో, ఎవరైతే బిడ్డని కంటారో వాళ్ళు చాలా దివ్యమైన పురుషులుగా తయారవుతారు. ప్రపంచానికి ఒక మంచి దారి చూపించే వాళ్ళుగా అవుతారు అంటే, అప్పుడు సత్యవతి గర్భంలో దాలుస్తారన్నమాట. సో, అప్పుడు వ్యాసదేవుడు పుడతారు. కానీ సత్యవతి అంటుంది, అయితే ఇప్పుడు నా కన్యత్వం పోయింది గదా! మరి నాకెట్లా, నన్నెవరు స్వీకరించరు ఇప్పుడు. నేను ఏం చేయాలి ఈ బిడ్డతో అంటే, "నువ్వేమి ఇది కాకు. ఈ బిడ్డని నేనే తీసుకుంటాను. నీ కన్యత్వం నీకు అలాగే ఉంటుంది. నీకు ఎటువంటి ఇది రాదు" అనేసి ఆయన చెప్తారన్నమాట. అలా ఆయన బిడ్డని ఆయనే తీసేసుకుంటారు. సత్యవతి దగ్గర ఉమ్. వదలకుండా కన్యత్వము ఆమె దగ్గర ఉంటుంది. అయితే ఇదంతా ఏంటంటే, ఇదంతా భగవంతుడి లీల ప్రకారము అలా జరుగుతుంది. అంతేగాని దీంట్లో తప్పుగా అనేసి అది అలాంటిది అర్థం అవును. చేసుకోవడానికి ఏమీ ఉండదనమాట. మనం అవును ఆయన మాతాజీ. మనం మహాపురుషులని మనం అసలు క్వెషన్ చేసే ఛాన్సే లేదు. ఏది కూడా భగవంతుడి ఇది లేకుండా ఏది జరగదు అనేసి అలా విన్నాను మాతాజీ. అవును. యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే వీటన్నిటికీ చాలా చాలా వర్జన్స్ ఉంటాయి మాతాజీ. ప్రతి స్టోరీకి చాలా డిఫరెంట్ వర్జన్స్ ఉంటాయి. మీరు చెప్పింది చాలా వరకు కరెక్టే. అయితే నేను ఆ, ఇది మనకి గౌరంగ్ దర్శన్ ప్రభు ఒక దగ్గర చాలా డీటెయిల్గా చెప్పారు. అది మేము ఒకసారి చదివాము. నేను ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని వచ్చి రేపు చెప్తాను. అయితే ఏంటంటే మనం జనరల్గా మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే మనం
ఆథరైజ్డా కాదా చెక్ చేస్తాం. అంటే సిబిఎస్ఈ బోర్డు ఉందా, ఐసిఎస్ఈ బోర్డా, లేకపోతే స్టేట్ బోర్డు ఉందా, గవర్నమెంట్ అఫిలియేషన్ ఉందా లేదా చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మళ్ళా ఏ స్కూల్ దానికి అఫిలియేటెడ్ ఏ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఎవరు టీచర్స్, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అవన్నీ చూస్తాం అనమాట. అంటే ఆ స్కూల్లో మన పేరెంట్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారా, మనం వాళ్ళ నుంచి వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అక్కడ చదువుతున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని కలుసుకొని వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా అడుగుతాం. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, బాగానే ఉందా స్కూల్ అని. ఇంత ఎంక్వైరీ చేస్తాం అనమాట మెటీరియల్ ఎడ్యుకేషన్ కోసం. కానీ మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకునేటప్పుడు మనం అవన్నీ ఆలోచించాం, ఎవరే చెప్తే అది వినేస్తాం అనమాట. అందుకనే మనం పరంపరా సిస్టంలోనే వినాలి అని చెప్తారనమాట. అంటే ఆథరైజ్డే వినాలి, అప్పుడే మనకి భగవంతుడు చెప్పింది చెప్పినట్టు వినగలం అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ ఇనిషియేషన్ గురువు గారు చెప్పిందే వినాలి, భక్తులు చెప్పిందే వినాలి, మన ప్రభుపాద రాసిన బుక్సే, ఇస్కాన్ ఆథరైజ్డ్ బుక్సే చదవాలి అనేది ఎందుకు చెప్తారంటే, మన జ్ఞానం ఇదంతా చాలా మారిపోతూ వస్తుంది మాతాజీ. కొంతమంది ఎలా అంటే కొంచెం దీన్ని కూడా బిజినెస్ గా చేస్తున్నారు కొంతమంది. ఈ అవును. కొంతమంది గురూజీస్ ఎలా అంటే దానికి చాలా వరకు యాడ్ చేసి చాలా వరకు మాడిఫై చేసి చెప్తూ ఉంటారు. అందుకనే మనకి కృష్ణ భగవానుడు కూడా చెప్తా ఉంటారు కదా, యదా హెదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మళ్ళా ధర్మాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటానని. అయితే భగవద్గీత కృష్ణుడు సూర్య భగవానుడికి ఎన్నో మిలియన్ ఇయర్స్ ముందే చెప్తారనమాట. దాని తర్వాత ఈ మనూస్కి లేకపోతే ఈ రాజులకి అట్లా పరంపర సిస్టంలో వస్తూ ఉంది. కానీ మధ్యలో కొంచెం బ్రేక్ అయినట్టు అనిపించినప్పుడు ఆయన మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తారు. మళ్ళీ అర్జునుడికి మళ్ళీ చెప్పారనమాట. ఎందుకంటే అది కరెక్ట్గా ఆ చైన్ కొంచెం బ్రేక్ అయిందని అనిపించినప్పుడు ఆయన కరెక్ట్గా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడానికి వచ్చి మళ్ళీ చెప్తారనమాట. అందుకని మన ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఎవరు చెప్తే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వినకూడదని చెప్తారు. అందుకని పరంపర సిస్టంలోనే వెళ్ళాలి, ఆథరైజ్డ్ గురూస్ దగ్గరే వినాలని చెప్తూ ఉంటారు అనమాట. అందుకని మనకి చాలా వర్జన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి. సో మనం ఇది మంచిదే కదా, మంచి విషయాలు ఎవరు చెప్పినా వినొచ్చు అని అనుకుంటాం, కానీ కాకపోతే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ చెప్పలేకపోవచ్చు, వాళ్ళ పరంపర లేకపోవడం వల్ల. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, మన వ్యాసదేవు ఈ పుస్తకాలు రాయకముందు, కలియుగం స్టార్ట్ అవ్వక ముందు గురువు గారు ఏది చెప్తే అది గుర్తుండిపోయేదంట, అంత మెమరీ ఉండేదంట ఆ కాలంలో. పుస్తకాలు అలాంటివి ఏమి ఉండేవి కాదంట, ఓన్లీ గురువు దగ్గర నేర్చుకునే వాళ్ళు, వాళ్ళ మైండ్ లో ఉండేది వాళ్ళు వాళ్ళ శిష్యులకి అట్లా పాస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మన కలియుగంలో అంత మెమరీ ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా పుస్తకాలను ఆశ్రయించాలి. ఒకసారి చదివినా గుర్తుండదు మనకి, మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండాలి, అది కూడా ఆథరైజ్డ్ పరంపరలోనే వినాలి. అవన్నీ మనం ఒకసారి గుర్తుంచుకుందాం. అందుకని ఇన్ని మెనీ వర్జన్స్ ఉంటాయి, మనం ఒక వర్జన్ భగవంతుడు ఏది చెప్పారో అదే గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొక చిన్న విషయం మేడం మాతాజీ, చెప్పండి మాతాజీ. వ్యాసుడు అంటే సాక్షాత్తు భగవంతుడేనండి. కృష్ణుడే చెప్పాడు కదా, మునినామపిహం వ్యాసః అని చెప్పేసి. అవును ఆయన అనుగ్రహంతో పుట్టిన పిల్లలు అని మనం అర్థం చేసుకుంటే కరెక్ట్ గా మన బుర్రకి కరెక్ట్ గా అర్థమవుతుంది, వేరే తప్పుడు ఆలోచనలు లేకుండా ఎవరికైనా సరే. మన Thank you, కలియుగంలో మనం ముందు ఫస్ట్ డౌట్ పడతాం మాతాజీ ఏది చెప్పినా. అందుకనే భక్తి ఉంటేనే మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది అని చెప్తారనమాట. భక్తి లేనప్పుడు, అందుకనే భగవంతుడు భక్తులకి ఈ భక్తి యోగా అనేది కూడా కాన్ఫిడెన్షియల్ అని కూడా చెప్తారు కదా, గుహ్యతరం జ్ఞానం అని చెప్తుంటారు అనమాట. అంత కాన్ఫిడెన్షియల్ ఎందుకు చెప్తారంటే, ఎవరికి పడితే వాళ్ళకి అది అర్థం కాదు, ఆ భగవంతుడి మీద భక్తి ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ గా అర్థమవుతుందని ఆయన అలా చెప్పారనమాట. అంటే మనకి ఇప్పుడు భగవద్గీతలో కూడా మనకి చూస్తే భక్తి యోగా మిడిల్లో ఉంటది అనమాట, అంటే కాన్ఫిడెన్షియల్ గా ఉంటది. కర్మయోగ జ్ఞానయోగ మధ్యలో భక్తి యోగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవడానికి అది కాన్ఫిడెన్షియల్ అని చెప్తారు. అంటే ఇప్పుడు మంత్రోపదేశం కూడా ఇంతకు ముందు కాన్ఫిడెన్షియల్ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరని చెప్తారు కదా. రీజన్ ఏంటంటే అది మిస్యూజ్ అవ్వకుండా ఉండాలి, అర్థమైన వాళ్ళకి కరెక్ట్ గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో అనమాట. దుర్గా మాతాజీ ఏమైనా క్వశ్చన్ ఉందా, హ్యాండ్ రైజ్ చేశారు. అవును మాతాజీ. అది చెప్పండి నా మాతాజీ. దగ్గర భగవద్గీత ఒకటి లేదు. మ్మ్. నేను అనుష మాతాజీని అడిగాను, ఆ మ్మ్. 2 days లో పంపిస్తా అని చెప్పారు. కుదిరితే మీరేమన్నా నాకు నేను ఒకసారి పుష్పాలు కనుక్కుంటా మాతాజీ. ఎక్కడ ఓకే ఉంటారు మాతాజీ మీరు? నేను గుంటూరు డిస్టిక్ మాతాజీ, తెనాలి దగ్గర చక్రయ్యపాలెం అని గ్రామం. అవునా, ఓకే ఓకే. నేను అడ్రస్ అని మాతాజీకి షేర్ చేశాను ఆల్రెడీ. చేశారా? ఓకే ఓకే. ఫోన్ పే కూడా నేను చేస్తాను మాతాజీ, అమౌంట్ నాకు కొంచెం నేను భగవద్గీత ఒకసారి అడుగుతాను. ఇంకా మంచి బుక్స్ 2 కూడా పంపించండి మాతాజీ. ఓకే ఓకే, షూర్ మాతాజీ, తప్పకుండా. ఓకే మాతాజీ, తెలుగులోనే, తెలుగు తెలుగు, మాతాజీ. ఓకే ఓకే. ఓకే మాతాజీ, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ.
మాది కూడా తెనాలి మాతాజీ యాక్చువల్గా. అంటే మేము ఇక్కడికి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది కానీ తెనాలి అంటే గుర్తొచ్చింది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, పంపిస్తాం మీకు తప్పకుండా మాతాజీ. సో నేను ఒకసారి అడుగుతాను, తను ఆల్రెడీ పంపిస్తుంటే నేను ఫాలో అప్ చేస్తాను, లేదంటే మాతాజీ నన్ను పంపించమన్నా నేను పంపిస్తాను. ఓకే నా మాతాజీ. దగ్గర ఉన్నాయి భగవద్గీత తెలుగు బుక్స్ ఉన్నాయి, పంపిస్తాను. సరే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. గ్రూప్ లో ఉన్నటువంటి మాతాజీలందరికీ నమస్తమాంజలు. ఎందుకంటే చెప్పిన మాతాజీ కాక అందరు మాతాజీలకు కూడా మంచి ఈ భాగవతం, భగవద్గీత, కృష్ణ చైతన్యం మీద మంచి నాలెడ్జ్ ఉందని ఇప్పుడు గ్రహించాను. చాలా ధన్యవాదాలు మాతాజీ. అయితే ఒకటి, దీనిలో ఇప్పుడు ఇంతమంది 20 మందే ఉన్నామంటే ఇంతో అంతో నాలెడ్జ్ తోని ఎంత టైం అయినా పర్వాలేదని జ్ఞానంతో ఉన్నాం కాబట్టి ముందుకెళ్తున్నాం. కొత్త వాళ్ళకి ఎవరికి జాయిన్ చేసినా అలాగ ఉంటారు, కొద్ది క్షణం ఉండి వెళ్ళిపోతుంటారు. కాబట్టి అందరికీ నాలెడ్జ్ ఉంది, అందరికీ దీని మీద శ్రద్ధ భక్తి ఉంది. కాబట్టి ధన్యవాదాలు. మాతాజీ కాక అందరు మాతాజీలు బయటపడ్డారు. చాలా థ్యాంక్స్ మాతాజీలందరికీ ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, కరెక్ట్ గా చెప్పారు. యాక్చువల్ గా అందరూ మంచి, అంటే భాగవతం భగవద్గీత ఈ భక్తి అనేది అందరూ చేయలేరంట ప్రభు. యాక్చువల్ గా మనందరం ఇట్లా ఒక దీంట్లో ఉన్నామంటే, మనందరం ఇలా వినగలుగుతున్నామంటే అది కూడా పూర్వజన్మ సుకృతి అని చెప్తూ ఉంటారు అనమాట. భాగవతం ఇప్పుడు మన సుఖదేవ గోస్వామి గురించి చెప్పుకోవాలన్నా కూడా, వినాలన్నా కూడా మనం ఆ అదృష్టం లేకపోతే వినలేమన్నమాట. సో అది కూడా చెప్తూ ఉంటారు. మనకు పూర్వజన్మ సుకృతి ఉంది కాబట్టే మనం ఇలా పొద్దున్నే లేచి చక్కగా మన భగవంతుడి గురించి చెప్పుకుంటున్నాము, భగవద్ భక్తుల గురించి చెప్పుకుంటున్నాం అంటే అది మన పూర్వజన్మ సుకృతం అని కూడా అనుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ, మ్యామ్ బాగా షేర్ చేశారు. సంగీత మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఇది మాతాజీ. ఫస్ట్ సెషన్ ఐఎమ్ అప్కమింగ్ డివోటీ అండి. ఇది హరి ఫస్ట్ బోల్. సెషన్ చాలా వెల్కమ్ మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది, చాలా నేర్చుకున్నాను. అందరి మాతాజీలకి నా దండవత్ ప్రణామాలు. చాలా బాగా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, అండ్ వెల్కమ్ టు ద గ్రూప్. మీరు రోజు రావాలని మేము కోరుకుంటున్నాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ప్రభుజీ అందరికి కూడా దండవత్ ప్రణామం. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా మాతాజీ చెప్పినట్టు ఆహ్వానము. మళ్ళీ అందరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీరు క్వశ్చన్స్ అడగండి మాతాజీ, భయపడొద్దు. ఏది ఉన్నా కూడా మీరు అడుగుతుంటే మేము పాత వాళ్ళం వెనక ఎవరు మాట్లాడడం లేదని మేము పాత వాళ్ళం ఒక అడుగు ముందు వేస్తున్నాము. ప్రభుజీ మీరు కూడా అడుగుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది, తెలియదని కాదు, మీకు మాకంటే కూడా ఎక్కువ తెలిసి ఉండొచ్చు. అండ్ కొందరేమో అడుగుతాం, కొందరేమో అడగలేరు. అందరూ మీరు అడగండి ప్రభుజీ. మేము అందుకనే శ్లోకాస్ చదివేటప్పుడు కానీ, ఫస్ట్ ప్రణామం చేసేటప్పుడు కానీ మేము అయిపోతున్నాం అన్నమాట. మీరు చేయండి, చాంటింగ్ కూడా చేయండి ఒక రౌండ్. అంటే మీ గురించి కూడా మా అందరికి తెలుస్తుంది ప్రభుజీస్, మాతాజీస్. కొత్తగా జాయిన్ అయినా సిగ్గుపడేది బాధపడేది ఏం లేదు, మాకు రాదని. మాతాజీ కూడా చక్కగా చెప్తున్నారు మనకు అర్థమయ్యేటట్టు. కాబట్టి మీరందరూ ముందుకు రండి. హరే కృష్ణ. సారీ లక్ష్మీ మాతాజీ, మీ తరఫున నేను చెప్పేశాను. అయ్యో భలే వాళ్ళే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా అందరికి చక్కగా మంచి ఇన్స్పిరేషన్ మాతాజీ. చక్కగా చాలా యాక్టివ్ గా ఉంటారు, మీకు తోచిందంతా షేర్ చేస్తూ ఉంటారు. యు ఆర్ డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మాతాజీ చెప్పినట్టు మనందరం మాట్లాడుకుంటేనే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీకు ఏమనిపించినా మీరు షేర్ చేయొచ్చు. ఒకవేళ మీకు అర్థం కాలేదన్నా కూడా మీరు మళ్ళీ మళ్ళీ అడగచ్చు, అది కూడా ఉంటుంది. లేకపోతే మాకు ఈ టాపిక్ తెలియలేదు అంటే రిపీట్ చేయమన్నా చేస్తాము. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే మనందరం భక్తిలో ముందుకు వెళ్ళడానికి అనమాట. మనందరం ఒకళ్ళు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి మనం ఈ జపా సెషన్ అనేది ఉంది. కాబట్టి మనందరం దాన్ని చక్కగా ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పారు. ఉండమ్మా. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పారు అయితే మాతాజీ. ఒకటి థ్యాంక్ యూ సో మచ్ క్షమించాలి అంజలి మాతాజీ. మాతాజీ, ఒక సెకండ్. అయితే ఒకటి, చెప్పండి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడితే ఇంకొంచెం బాగుంటుంది. అది అవును. అది అది నాకు వీడియో ఆన్ చేయడం రావటం లేదు మాతాజీ. పిల్లల్ని అడుగుతాను, పిల్లల్ని అడిగి వీడియో ఎలా ఆన్ చేయాలో కనుక్కొని నేను కూడా అలాగే షేర్ చేస్తాను. అంటే మీ ఒక్కళ్ళ గురించి అనట్లేదు మాతాజీ, నేను ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోలు ఆన్ చేస్తే బాగుంటుందని. మాట్లాడేటప్పుడు ఆన్ చేసినా చాలు, ఇంకా అక్కర్లేదు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అదొక ఆనందం. కనిపిస్తారు ఎవరం ఏంటి అనేది తెలుస్తుంది, అందుకని. అవును మాతాజీ, ధన్యవాదాలు.
మాతాజీ అన్నాక నేను ఆన్ థ్యాంక్ చేయడం యూ సో మచ్ మొదలుపెట్టాను. అంజలి మాతాజీ. అవును మాతాజీ, గిరిజా మాతాజీ కూడా అప్పటి నుంచే చాలా ఎవ్రీడే ఆన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇంకా తిలక్ పెట్టుకోలేదని పాపం అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నా మన అందరం ఏం పర్వాలేదు అనేసరికి మాతాజీ చక్కగా ఆన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే ధన్యవాదాలు. మాతాజీ, చక్కటి థ్యాంక్ యూ సో క్లాస్ మచ్. చెప్తున్నారు. మంచి స్టోరీస్ చెప్తున్నారు మాతాజీ. మేము పెద్దవాళ్ళమైనా కూడా చిన్నపిల్లలాగా అవునా ఇది ఇలాంటి కథ కూడా ఉందా అని సంతోషంగా వినగలుగుతున్నాం మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. భగవంతుడి గురించి అది ఒక గొప్పతనం మాతాజీ. భగవంతుడి గురించి ఎవరు చెప్పినా వినాలనిపిస్తుంది. అది ఒకటి నేను కూడా గమనించాను. ఇంత చిన్న పిల్లలు చెప్పినా కూడా భగవంతుడి గురించి చెప్తే, నేను శైవి వైష్ణవి వాళ్ళు ఇంకంతకంటే చిన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా కృష్ణుడి గురించి చెప్పినా, ఆయన భక్తుల గురించి చెప్పినా అసలు ఇలా మనం తెలియకుండా అలా దాంట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది భగవంతుడి మహిమ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఈరోజు కొంచెం లేట్ అయినట్టుంది, క్షమించాలి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా మాతాజీ. సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. जगद्गुरु श्रीला प्रभुपाद की जय. श्रीला गुरुदेव की जय. गौर प्रेमानंदे. हरि हरि बोल. హరి హరి ధన్యవాదాలు. హరి ధన్యవాదాలు. బోల్. హరే థ్యాంక్ కృష్ణ యూ. మాతాజీ.